హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కొత్తిమీర పచ్చిమిర్చి కాంబినేషన్లో ఒక మంచి టేస్టీగా ఉండే పచ్చడి చూపిస్తాను, చూసేయండి. అంటే ఎండుమిర్చితో కూడా చేస్తూ ఉంటాం, కాకపోతే ఈ పచ్చిమిర్చితో చేసిన పచ్చడి ఇంకా స్పెషల్ అండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 కట్టలు తీసుకున్నానండి. ఈ 2 కట్టలని ఇలా వేర్లు కట్ చేసేసుకుని శుభ్రం చేసేసుకుని మొత్తం వాటర్లో ఇలా వాష్ చేసేయాలండి. అందులో ఉన్న మట్టి మురికి అంతా పోతుంది. దాని తర్వాత ఇలా ఒక హాఫ్ అన్ అవర్ క్లాత్ వేసేసి ఎండలో వదిలేయాలి. నీడనైనా ఆరబెట్టుకోవచ్చు, అంటే కొంచెం తొందరగా ఆరిపోతుంది అనేసి నేను కొంచెం ఎండలో వేసుకున్నాను. నీడనైతే కనీసం 2 గంటలైనా ఉండాలండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి పండుది పచ్చిది కలిపి తీసుకున్నాను. పచ్చడి ఎలా తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ రెండింటిని ఆయిల్లో వేసి వేయించి తీసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అంతా వేగిపోయిన తర్వాత తీసేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసి ఆయిల్ అంతా వదిలేంత వరకు వేయించాలండి. కొత్తిమీర మాత్రం శుభ్రంగా ఆరిపోనివ్వాలండి. ఆరిపోయిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని దాన్ని ఇలా ఆయిల్లో వేసి ఆయిల్ అంతా వదిలేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఎక్కువసేపు మగ్గబెట్టుకుంటే పచ్చడి పాడవకుండా నిలవ ఆగుతుందండి. చూసారు కదా, మొత్తం అంతా వేగిపోయింది. దాన్ని పక్కకు తీసేసి ఇప్పుడు చింతపండు కూడా ఉడకబెట్టి ఉంచుకోవాలి. చింతపండు కూడా చాలా దగ్గరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ వేయించిన పచ్చిమిర్చి, పచ్చి వెల్లుల్లి, పచ్చి జీలకర్ర వేసుకోవాలండి. ఈ పచ్చడి స్పెషల్ అదే, పచ్చి వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి మిక్సీ వేసేసుకుందాం. అది మిక్సీ పట్టేసిన తర్వాత ఆ మిక్సీ గిన్నెలోనే కొంచెం సాల్టు, కొద్దిగా చింతపండు, ఆ వేయించి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి అందులోనే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. బెల్లం ఇష్టం లేకపోతే ఆప్షనల్, మేమైతే తీపి తింటాం కాబట్టి బెల్లం వేసాను. బెల్లం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అదంతా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఇదంతా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి. ఈ పచ్చడి మీలో ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది బయట పెట్టుకుంటే ఒక 15 days, ఫ్రిడ్జ్లో అయితే 2 months అయినా నిలవ ఆగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.